నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నేతలు యాక్టివ్ అవుతున్నారు గడిచిన ఎన్నికల్లో ఆ పార్టీ దారుణంగా ఓడిపోయింది కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు దీంతో చాలా మంది నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఒక వెలిగిన అనిల్ కుమార్ యాదవ్ మాత్రం ఇప్పటి వరకు కనిపించడం లేదు కనీసం ఆయన జాడ కూడా లేదు పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు అసలు తాడేపల్లి ప్యాలెస్ వైపే చూడడం లేదు అసలు అనిల్ కుమార్ యాదవ్ పార్టీలో ఉన్నారా లేదా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి సైతం ఆయనను పట్టించుకోవడం మానేశారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి కేవలం కేసులకు భయపడి రాష్ట్రానికి దూరంగా అనిల్ కుమార్ యాదవ్ ఉండిపోయారా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నోరున్న నేతల్లో అనిల్ కుమార్ యాదవ్ ఒకరు జగన్ కు అండగా ప్రత్యర్థులపై ఆయన విరుచుకుపడే తీరే వేరు 2014 నుంచి 2024 వరకు ఆయన దూకుడుగా ఉండేవారు ఎప్పుడైతే ఓటమి ఎదురైందో నాటి నుంచి సైలెంట్ అయ్యారు 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అనిల్ కుమార్ యాదవ్ ను మంత్రివర్గంలోనికి తీసుకున్నారు జగన్ కీలకమైన నీటిపారుదల శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు అయితే తన శాఖ ప్రగతి కంటే ప్రత్యర్థులపై విరుచుకుపడడంలోనే ముందుండేవారు అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో అయితే చంద్రబాబు లాంటి సీనియర్ నేతను సైతం చులకనగా చేసి మాట్లాడారు నిత్యం వివాదాలు పెట్టుకునే సొంత పార్టీ నేతలతో సైతం ఆయన గొడవకు దిగిన సందర్భాలు ఉన్నాయి ఒకే ఒక్క ఓటమితో ఆయన పరిస్థితి నీరుగారిపోయింది అందుకే రాష్ట్రానికి దూరంగా పక్క రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది ఇక జగన్మోహన్ రెడ్డి సైతం అనిల్ కుమార్ యాదవ్ కు ఎక్కడా బాధ్యతలు అప్పగించకుండా పక్కన పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఎంత దూకుడుతనం ప్రదర్శించారో ఇప్పుడు ఆ పార్టీ ఓడిపోవడంతో అంతే సైలెంట్ అయ్యారు కనీసం నియోజకవర్గం ముఖం కూడా చూడడం లేదు సొంత నియోజకవర్గం నెల్లూరు సిటీపై దృష్టి పెట్టడమూ లేదు అటు నరసరావుపేట పార్లమెంట్ స్థానం వైపు వెళ్లడం లేదు నెల్లూరు సిటీ బాధ్యతలను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి అప్పగించారు జగన్మోహన్ రెడ్డి అయితే ఇటీవల నెల్లూరు మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ చేసిన అక్రమాలపై విచారణ ఉంటుందని చెప్పుకొచ్చారు దీనికి భయపడి అనిల్ కుమార్ యాదవ్ సైలెంట్ అయ్యారని నియోజకవర్గానికి దూరంగా ఉండిపోయారా అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి మరోవైపు అన్ని రకాల అవకాశాలు ఇచ్చిన అనిల్ కుమార్ యాదవ్ అలా వ్యవహరిస్తుండడంపై జగన్మోహన్ రెడ్డి సైతం ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం అందుకే పక్కకు తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి